Today is my first day at EY. ఫైనల్గా సేఫ్గా రీచ్ చెయ్యాను. ఇదే కంపెనీ అడ్రస్ దొరికింది. పీజీలు ఎత్తుక్కోవడానికి వెళ్ళాం. మొత్తం అంతా అలసిపోయాను. మొత్తం అంతా చూపిస్తాయి ఈ వీడియోలో. హలో అందరూ ఎలా ఉన్నారు? టుడే ఇస్ మై ఫస్ట్ డే అట్ ఈవై. సో సర్వీస్ నోలో ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఈవైకి అయితే ఫుల్ టైం కింద వెళ్తున్నా. అండ్ చాలా భయంగా ఉంది, ఎందుకంటే బెంగళూరు కదా. సో నాకు ఇక్కడ ఏం తెలీదు, మనుషులు తెలీదు, భాష తెలీదు, చాలా భయంగా ఉన్నా. దట్టు మా ఫ్రెండ్స్ కూడా లేరు, వాళ్ళు వేరే ఆఫీస్, నేను వేరే ఆఫీస్. చాలా భయంగా ఉంది నిజంగా. సో ఈరోజు ఫస్ట్ డే కదా, ఆన్ బోర్డింగ్ మొత్తం అంతా ఎలా జరిగిందో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఆన్ బోర్డింగ్ కన్నా నేను ముందు రోజు ఎలా వెళ్ళానో బెంగళూరు అని నాకు చెప్పాలని ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసా ఫ్లైట్లో ట్రావెల్ చేయడం. దట్టు నేను ఒంటరిగా వచ్చాను, చాలా భయం వేసింది. అండ్ నేను నాకు విండో సీట్ ఇచ్చారు ఇలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే. అండ్ చాలా భయం వేసింది, బట్ లోపలికి వెళ్ళేంత ఒక 5 seconds భయపడ్డా, తర్వాత మళ్ళీ నార్మల్గానే అనిపించింది. అండ్ భలే ఉంది అసలు వ్యూ అయితే మాత్రం. అండ్ నాకు తినడానికి అయితే బటర్ మిల్క్ జ్యూస్ ఇచ్చారు, బట్ నేను బటర్ మిల్క్ తీసుకున్నా. అండ్ రోల్ కూడా ఇచ్చారు, పెద్దగా బాగాలేదు. అండ్ ఇంక లగేజ్ దగ్గర అయితే నాకు మినీ హార్ట్ అటాక్, ఎక్కడ తీసుకెళ్ళి తెలియదు, పోయింది అనుకున్నా, బట్ ఏదోలా సేఫ్గా ఫైనల్గా తీసుకున్నా. అండ్ ల్యాండ్ అయ్యాను. వెదర్ మాత్రం నార్మల్గా లేదు, సూపర్ ఉంది అసలు బెంగళూరు వెదర్ మాత్రం. పీజీలు ఎత్తుక్కోవడానికి వెళ్ళాం. మొత్తం అంతా అలసిపోయాం. మిడిల్లో నాకు ఎన్సీసీ బోర్డ్ కనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఏంటో ఎన్సీసీ అంటే ఒక ఎమోషన్. ఇప్పుడు మా పీజీలో సెట్ అయింది, పీజీ సెట్ అయింది. అక్కడి నుంచి కంపెనీకి ఎంత దూరం ఉందా అని చెప్పి చూడడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళా చాలా నీట్గా మొత్తం గ్రీనరీగా భలే ఉంది అసలు. ఇక్కడ ఆర్మీ ఆఫీసర్ ఇన్స్టిట్యూషన్ అంట. నాకు ఈ డిఫెన్స్ ఏది చూసినా ఎన్సీసీ గుర్తుకొస్తుంది, అంత భలే ఉంది చూడండి ఇది అసలు. నేను ఏదో మాలో ఏంటో అనుకున్నా, తీరా చూస్తే అది బార్ అంట. చుట్టూ బారు, పబ్స్ ఇవే ఉన్నాయి, మొత్తం ఏరియా మొత్తం చర్చ్ స్ట్రీట్ మొత్తం అవే ఉన్నాయి. నాకు ఇక్కడ దగ్గరలోనే ఆఫీస్, చూడగానే భయం వేసి ఇదేంట్రా బాబు అని. కానీ భలే ఉంది అసలు, నాకు పాండేలియన్ ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ మా పేరు కూడా తెలియదు నాకు, బట్ ఇవన్నీ కన్నడలో ఉన్నాయి పేర్లు, మనకు అసలు రావనుకోండి. 1MG రోడ్ అంట, మాల్ పెద్దగానే ఉంది, బట్ ఎక్కడికి వెళ్ళా మాలే కదా. 2 days ముందు వెళ్ళడం వల్ల కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరికింది, తర్వాత ఎలాగో ఉండదేమో అని. అలా 2 days ఎక్స్ప్లోర్ చేసి పీజీస్ అవన్నీ ఎత్తుకునేసరికి సరిపోయింది. అండ్ ఫైనల్ ఇది ఆన్ బోర్డింగ్ డే, అంటే August 3 అయితే వచ్చేసింది. సో ఆన్ బోర్డింగ్ కదా, ఈరోజు హోటల్ దగ్గర అనమాట. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ఆన్ బోర్డింగ్. థర్డ్ డే నుంచి అయితే ఆఫీస్కి వెళ్తా. ఫస్ట్ డే మొత్తం వేరే హోటల్ దగ్గర. సో ఈరోజు మొత్తం చలో ఫస్ట్ అయితే హోటల్కి అయితే వెళ్దాము. అక్కడ ఏం జరిగిందో మొత్తం అంతా చూపిస్తాయి ఈ వీడియోలో. ఇక్కడ డ్రైవర్స్కే కాకుండా ఎక్కిన వాళ్ళకి కూడా ర్యాపిడోకి హెల్మెట్ ఇస్తున్నారు, భలే అనిపించింది అసలు. అండ్ ఫస్ట్ డే ఆన్ బోర్డింగ్ అయితే హోటల్ దగ్గర ఇక్కడ జరిగింది, హైట్ దగ్గర. అండ్ రీచ్ అయితే వెళ్ళిపోయాను సేఫ్గా. అండ్ అందరూ వచ్చే వరకు వెయిట్ చేశారు. అండ్ ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ వెల్కమ్ టు ఈవై అని చెప్పి, అబ్బా ఎంత బాగుందో అది వినడానికి. అండ్ ఇంకా వెదర్ అయితే నార్మల్గా లేదు అసలు, సూపర్ ఉంది. అండ్ ఈ హోటల్ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత యాక్టివిటీ ఇది అది అని చెప్పారు, సోది చెప్పారు. ఇంకా లాస్ట్లో అయితే ఫైనల్గా ల్యాప్టాప్ అండ్ ఐడి కార్డ్ ఇచ్చారు. మొత్తం 120 మెంబర్స్లో లాస్ట్ నాకే వచ్చింది ఐడి కార్డు. నాకున్న తొందరకి వాళ్ళు చేసే పనులకి ఇంకా నాకు చచ్చాను నేను మాత్రం. అండ్ హోటల్ కూడా బాగుంది, వెదర్ మాత్రం నార్మల్గా లేదు అసలు, అలా వర్షం వస్తూనే ఉంటుంది ఒక అలా. అండ్ ఇంకా బ్యాగ్ అయితే ఇచ్చారు. ఫైనల్గా 7 అయిపోయింది అదే రోజు. అండ్ ఫైనల్గా అయితే అయిపోయిందమ్మ ఫస్ట్ డే. అండ్ తర్వాత మెట్రో దగ్గర చూడండి అసలు ఎంతమంది ఉన్నారో బాబోయ్. అండ్ సెకండ్ డే అయితే ఇక్కడ జరిగింది, ద దివ్యశ్రీ ఛాంబర్స్ అని చెప్పి బ్రాంచ్ దగ్గర. ఇక్కడ కూడా నార్మల్గానే యాక్టివిటీస్ అని ఇది అది అని చెప్పి జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో నా సర్వీస్ను ఎక్స్పీరియన్స్ అండ్ ఈవేలో నాకు ఎలా వచ్చిందో మొత్తం అంతా క్లియర్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.